హో ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే, ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే. సీతారాముల పున్నమిలోనే, నిరతము మాయద వెన్నెలలోనే. రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్. దశరథాత్మజుని పదముల చెంత, కుదుట పడిన మది ఎరుగదు చింత. రామనామమను రత్నమే చాలు, గళమున దాల్చిన కలుగు శుభాలు. మంగళప్రదము శ్రీరాముని పయనము, ధర్మ ప్రమాణము రామాయణము. రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్, రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్. జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక.
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఆ
పీటలు తెచ్చినారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు కూర్చోండమ్మా, మొత్తం సభ్యులు కూడా కూర్చోండి. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం
శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే జగదభిరాముడు శ్రీరాముడే పాలు మగల అనురాగాలకు పాలు మగల అనురాగాలకు పోలిక సీతారాములయనగా పోలిక సీతారాములయనగా వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే నిరతము ధర్మము నెరపి నిలిపి నిరతము ధర్మము నెరపి నిలిపి నరులకు సురలకు తరతరాలకు వరవడి అయిన వరయుగ పురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే ఇలకుల మణి సరి చూగే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని ఇలకుల మణి సరి చూగే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని జనులు భజించే పురుషోత్తముడు జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆరాముడే జగదభిరాముడు శ్రీరాముడే జయ జయ రామ జయ రఘురామ 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 భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునా మనుష్యులను తరింపచెయ్యటానికి
ప్రపంచ గతినే మార్చటానికి కర్మభూమి దివ్యధాత్రి మోక్షధామం ఇప్పుడే చేరుకొని రామాలయ ప్రాంగణంలో అడుగుపెట్టి ఆ రాములల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠాపన చెయ్యటానికి దివ్యమైనటువంటి చెయ్యటానికి బయలుదేరినటువంటి విశేష దృశ్యాన్ని మనం ఎన్టీవీ ద్వారా వీక్షిస్తూ భక్తి టీవీ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. మోడీ గారు బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్టాపన సుముహూర్తానికి వారు గర్భాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వీక్షిస్తూ ఉన్నాము. రాముడి ప్రాణ ప్రతిష్ఠ అంటే కోట్లాది మంది భారతీయుల ప్రాణ ప్రతిష్ఠ ఇప్పుడు జరగబోతోంది. రాముడు ఆత్మారాముడై మనందరి జీవనరాముడై ఆ రామచంద్రమూర్తి సుందర సురుచిత మదనారవింద సౌందర్య దివ్య స్వరూపముతో అద్భుతమైన నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద దివ్య సౌందర్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి ఈ తరుణంలో రామ అంటే చాలు హృదయం కదిలిపోతోంది. అక్షమైనట్టి సాత్వికపు మర్యాద అని విశ్వనాథ గారు వర్ణిస్తారు. సాత్విక మర్యాదకు పెట్టింది పేరు రాముడు అని. అదిగదిగో మనందరి భాగ్యం ఈరోజు పండబోతాం. కోట్లాది మంది భారతీయుల యొక్క ఆకాంక్ష నెరవేరబోతున్నటువంటి సమయం అదిగో. మన భారతదేశ ప్రధానమంత్రి రామ కార్యం కోసమే అవతరించినట్టుగా రామ కార్యాన్ని సాధించటానికి లాల్కృష్ణ అద్వానీ గారి మాటల్లో కనుక మనం చెప్పుకున్నట్లయితే విధి కాలము రామచంద్రమూర్తి ఆయనకు అవకాశం ఇచ్చాడు. నరేంద్ర మోదీ సార్వభౌమత్వానికి నిదర్శనంగా ఈ రోజున అయోధ్య మోక్షధామంలో ప్రతిష్టాపన కాబోతున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ సంస్కృతి, వేద సంస్కృతి అదిగో భగవత్ గారు, అదేవిధంగా మాన్యులు అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుల వారే ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి చేస్తున్నారా అన్న భావాన్ని మనకు స్ఫురింప చేస్తున్నట్టుగా అయోధ్యామూర్తి యొక్క ప్రార్థనతో వేద మంత్రములతో చక్కగా కార్యక్రమం అనేటువంటిది ఆరంభమైంది. శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అదే భాగవతోత్తముడైనటువంటి భారత ధరిత్రికి ఈనాడు అక్కడ అయోధ్యాశ్రమంలో ఇది అయోధ్య కాదు, ఇది శత్రు దుర్భేత్య ఒకనాడు. త్రేతాయుగంలో శత్రు దుర్భేత్య, ఈనాడు భక్తి సాధ్య అయోధ్య. అనంతమైనటువంటి రామభక్తుల ధర్మరక్తుల దీక్షతో శ్రద్ధతో
యుద్ధంతో సమస్తమైనటువంటి శక్తులతో సాధించబడినటువంటి కొన్ని క్షణాలలో జరగబోతూ ఉంది. నరేంద్ర మోదీ గారు అదిగో ఆ దివ్యమైనటువంటి మధుర మంజులమైన విగ్రహం ఎదురుగా ధ్యానిస్తూ వైదిక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారు. వారికి సమస్తమైనటువంటి ఆగమ కోవిదులు, శాస్త్ర కోవిదులు, వేద విద్వాంసులు, ఆగమ శాస్త్రోక్తమైనటువంటి ప్రాణ ప్రతిష్టమైన ఈ యుద్ధానికి, ఈ రామభక్తి ఉద్యమానికి సారథిగా ఆనాడు నిలబడినటువంటి భగత్ వారి యొక్క పార్శ్వంలో ఉండగా వారి సాహచర్యంతో వారు మనస్సులో పదిలపరుచుకున్నటువంటి ఆ బాలరాముణ్ణి ధ్యానం చేస్తున్నారు. ఇది శుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్యర్థం, దేహశుద్ధ్యర్థం. అదిగో వారి చేతిలో ఉంచబడినటువంటి పవిత్రమైన మంత్రపూతమైనటువంటి జలములతో ఎదురుగా ఉన్నటువంటి శివలింగమును అభిషేకిస్తూ ఉన్నారు. ఇంతేకాదు ఆ బాలరాముడి ప్రతిమ, బాలరాముడి యొక్క విగ్రహం వారి మనస్సులో శ్రీరామం బాలకం ధ్యాయే. ఇది కదా మనం చూడగలిగినది. ఈ జన్మకు సార్థకత ఇప్పుడు కదా. ఎందుకంటే చూస్తామో లేదో అని అనుకుంటున్నటువంటి అపరూప ఘట్టం. మహారథ వీరుల యొక్క అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి వారిలో ఈ రామ ప్రారంభంలో ఎన్ని జన్మల అదృష్టము కదా. ఈ రోజు ఈ పుష్యమాసంలో, ఈ మృగశిర నక్షత్రంలో, నవమంలో, భాగ్యంలో శుక్రుడు ఉండగా, కుజుడు ఉండగా ఆ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తాన్ని పెట్టినటువంటి, అందుకే జ్యోతిష్ శాస్త్రము ఆవిష్కరించి మనం తరించబడ్డామంటే కోట్లాది మంది ఎదురు చూసేటువంటి ఆ అయోధ్య శ్రీరామచంద్రమూర్తి యొక్క అంటే దాదాపు 30 సంవత్సరాల పూర్వం జరిగినది. అదే రామ మందిర నిర్మాణం. ఆ మహాసంకల్పం ఈ రోజున నిర్మితమైన నూతన విక్రమ సంకల్పం ఎప్పుడు జరుగుతోంది. ఆ మహాసంకల్పానికి వందలు కోట్ల మంది, లక్షల కొలది రామభక్తులకు ప్రతినిధిగా ఈనాడు భారత ధరిత్రికి రథసారథి అయినటువంటి మహాత్మానికి సంకల్పం చేయటం ఇది మహోజ్వల ఘట్టం. ఇది మరపురాని ఘట్టం. ఇది సమస్త నయనాలన్నీ కూడా అనేకమైనటువంటి ప్రసార వాహినుల ద్వారా దర్శిస్తూ ఉంటే, ముఖ్యంగా భక్తి రసవాహిని అయినటువంటి ఈ భక్తి సమాచార ప్రసార వాహినిత్వం, ఇది లోకాభిరామోత్సవం. ఇది ధర్మోత్సవం. ఇటువంటి ధర్మోత్సవం కోసమే ఎదురు చూస్తున్నటువంటి కోట్ల సంఖ్యలో ఉన్న మానవులందరికీ ఈనాడు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంకల్పం పులకితం చేస్తున్నటువంటిది. ఆహా, ఓహోహోహో, ఊహాతీతం మీ ఆనందం విలాతలం. రాముని ప్రతిష్టయట నగరంలో ఉన్న రామభక్తుల హృదయము యొక్క గానములతో కలగలసిన ఆ సరయూ నదీ తరంగ మృదంగ నాదములు అవి కూడా రామ 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 అంటూ ఉన్నాయట. నిజమే కదా. రామో రామో రామయితి ప్రజానామభవన్ కథా. జన్మించినటువంటి ఈ సార్వభౌముడికి ఈ ప్రతిష్ఠ జరుగుతోంది అని చెప్పి తన లేత లేత కిరణాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాడు. నదీ జలములు కూడా, సరయూ నది కూడా తన యొక్క దూకుడును తగ్గించి ఆమె కూడా పరవశించి భక్తుల యొక్క హృదయ నాదములతో తన యొక్క తరంగనాదాలు కలగలిపి రామనామం జపిస్తున్నట్లుగా ఉంది. వీధులన్నీ రామభక్తు క్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు, భావిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో, భారతదేశంలో ప్రధానంగా ప్రతి ఇల్లు అయోధ్య నగరమయ్యింది. దీపాలు వెలిగిస్తున్నారు, రాముని ప్రతిమ పెట్టుతున్నారు, రాముడికి అర్చన చేస్తూ ఉన్నారు, రాముడిని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఏమి ఇంతకంటే కావాలి? త్రేతాయుగంలో రాముని యొక్క ప్రతిమను అక్కడ సింహాసనంలో కూర్చోబెట్టి అర్చిస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు పారవశ్యంతో దర్శిస్తూ ఉన్నారు.
వారు ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆహా రామా, ఏ విధంగానయ్యా ఈ భాగ్యం మాకు కలిగిస్తున్నావు? మా జన్మలు ధన్యమయ్యాయి కదా. వృత్తం పెట్టినటువంటి గణేష్ ద్రావిడ్ శాస్త్రి గారు కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే మనకు చాలా మందికి సందేహం, దేశ ప్రధాని గారు ఈరోజు సుముహూర్తంలో చేయబోతున్నారు కదా, అసలు పుష్యమాసంలో ప్రతిష్ఠ చేయడం ఏమిటి అంటే చెప్పినారు లోకి తీసుకోవాలి. అలాగే ఇంకొక మాట కూడా ఉంది, పౌషే రాజ్య వివృద్ధి స్యాత్. పుష్యమాసంలో కనుక దేవతా ప్రతిష్ఠ జరిగితే రాజ్యానికి శోభ కలుగుతుంది, రామరాజ్యము రాబోతోంది, రాముడే రాజుగా పరిపాలించబోతున్నాడు. దశవర్ష సహస్రాన్ని 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్టుగా గ్రంథాలున్నాయి. అందుకే దాదాపుగా సుమారుగా 550 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి నేడు తెరపడ్డది. విశ్వంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆత్మారాములకు అందరికీ ప్రాణము రాముడే. భారతీయులందరికీ ఈ రోజే ప్రాణ ప్రతిష్ఠ. ద్వాదశి తిథి ఇక్కడ కూడా మనకు ఒక మాట ఉంది, యద్దినే యస్య దేవస్య తద్దినే తస్య సంస్థితి అనేటువంటి ఇష్టమైనటువంటి తిథి రోజున ఆ దేవత మూర్తి ప్రతిష్టాపన చెయ్యాలి అని నారద సంహిత చెప్పినటువంటి మాట. కాబట్టి విష్ణు నక్షత్రము అలాగే విష్ణు సంబంధమైనటువంటి తిథి ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి కూర్మద్వాదశి అంటారు ఈ రోజున. ఎందుకంటే కూర్మము ప్రతిష్టాపన చెయ్యడంలో చాలా అద్భుతంగా చెప్తారు. అందువల్ల కూర్మద్వాదశి రోజున లగ్నంలో గురువు ఉండటం అనేటువంటిది సకలమైనటువంటి దోషాలను తొలగింపజేస్తోంది. అలాగే ఇప్పుడు చక్కగా విశేషించి అపరాహ్నేతు సంప్రాప్తే అభిజిత్ రోహిణోదయే యతత్ర దీయతే జంతోః తదక్షయ్యం ఉదాహృతం అని మత్స్య పురాణం చెప్పినట్టుగా అపరాహ్న కాలము మధ్యాహ్న కాలము ఆహా సంప్రాప్తం అవ్వబోతోంది. ఇంటిలో ప్రతి చోట కూడళ్లలో ఆ రోజున వారో ఆ వర్ణన ఇప్పుడు మనం వీక్షించబోతున్నాము. ఆహా రామచంద్ర రామ రామ రామ. గడిచినా కూడా మాధుర్యం ఏమాత్రం తగ్గనటువంటి అమృతం రామనామం. యుగాలే కాదు లక్షల సంవత్సరాలు కల్పములు దాటినా కూడా అకల్పంగా అసంకల్పితంగా కూడా ప్రాణనాదాన్ని కూడా రామనామంగా మలచుకున్నటువంటి మహిమ ఈ గడ్డకు ఉంది, ఈ మహీతలానికి ఉంది అని ఈనాడు జరుగుతున్నటువంటి ఈ వైదిక కార్యక్రమాన్ని చక్కగా నామకరణం చేశారు. ప్రాణప్రతిష్ఠ ప్రకారం ప్రాణప్రతిష్ఠేయది. ఎందుకంటే ఒక శిలయందు లేదా ఆ శిల ఒక మూర్తి యందు, అది దారుని చెక్కతో చేయబడని, అది రాతితో చేయబడని లేదా మట్టితో చేయబడని ఏదైనా ఒక మూర్తి యందు ఒక ప్రతిమ భగవంతుడికి చెందినటువంటి అంశపడినటువంటి కళలన్నింటినీ కూడా ఆ ప్రతిమ యందు ఆవాహన చేస్తారు. ఇది కళాన్యాసం అంటాం, ఇదే ప్రాణప్రతిష్ఠ అంటాం. అంటే ఆ ప్రతిమకు ప్రాణాన్ని పోస్తున్నారు. అంటే భగవంతుని యొక్క అంశలైనటువంటి ప్రకృతిలోని సమస్తములైనటువంటి శక్తుల్ని తేజస్సుల్ని కూడా దీని యందు ఈ ప్రతిమ యందు ఉంచటమే ప్రాణ ప్రతిష్ఠ. అదే కార్యక్రమం ఇప్పుడు జరగబోతూ ఉంది. రామ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలనేది కూడా ఆగమ శాస్త్రం అద్భుతంగా చెప్పింది. స్థాపకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ బింబానామభిరూప్యాచ త్రిధా సన్నిహితో హరిః. Ang sayo
ఎంత సుందరమయ్యా నీ రూపం. రాముడు జానకి రాముడు బాలరాముడు కౌసల్యా గర్భనందనుడైనటువంటి ఆ బాలరాముడి యొక్క ఆహా ఏమి విగ్రహము. ఆ విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. చుట్టూ ఉన్నటువంటి దశావతారములు పద్మపీఠం మీద అద్భుతమైనటువంటి ఆభరణములతో శోభనమైనటువంటి కాంతితో ఆహా ఏమి నామము, ఏమి సౌందర్యము, ఏమి లావణ్యము, ఏమి అకుంఠిత దీక్ష పాలుకారేటువంటి బుగ్గల స్వామి. ఎందుకంటే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ ఆలయానికి ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే ఎక్కడా మనము గర్భాలయంలో ఒక్క రాముడి విగ్రహాన్ని చూడము. అది కేవలం అయోధ్యలో మాత్రమే చూడగలుగుతున్నాం. ఎక్కడ ఉన్నా రాముడితో పాటు పక్కన సీతమ్మ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆహా రాముడు కళ్ళు తెరిచినట్టుగానే మనందరిని చూస్తున్నాడు. దయగలిగిన వాడు, ఆనంద పరవశుడు, ఆనంద బ్రహ్మస్వరూపుడు. మా జన్మ ధన్యమైపోయింది, మా జన్మలు తరించిపోయాయి. రామా ఈ క్షణం కోసమేనయ్యా మేము బతికి ఉన్నది, ఈ క్షణం కోసమేనయ్యా మా జీవితాలు. ఇక మాకు చాలు, మాకు ఏమైనా పర్వాలేదు, ఈ ఘట్టం కోసం ఎదురు చూస్తున్నాము. ఏమి రామా ఎంత అదృష్టాన్ని కలిగించావు రామా. ఇది భారతదేశ గతిని మార్చే సుముహూర్తం, భారతదేశాన్ని వృద్ధి పొందింపజేసేటువంటి సుముహూర్తము. 550 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు అదిగదిగో రామ దర్శనం చెయ్యండి. కనుల నిండా అనంత భాష్పాలు కలుగుతున్నాయి. ఆ కంఠంలో ఉన్న మనులు అదిగో ఇద్దరు నాయకులు, యోగి మోడీ గారు. ఆ ఇద్దరికి కూడా నమస్కారాలు చేస్తూ రాముడి విగ్రహాన్ని దర్శించుకుందాము. ఈ భాగ్యాన్ని మనకు కలిగించిన వారికి 2 చేతులెత్తి నమస్కారాలు చేస్తూ జై శ్రీరామ్ హృదయంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడి ప్రతిష్టాక ఆ చరణారవిందముల కింద ఒక పద్మం, ఆ పద్మం కింద ఒక పద్మం, ఇలా 2 పద్మముల పైన రామచంద్రుడి యొక్క పాదాల పిందములు, పాదపద్మములు నిలబడుతున్నాయి. ఆ మూర్తి యొక్క చెక్కిళ్ళు చూడండి, పాలుగారే చెక్కిళ్ళు, పాలుగారే ఆ చెక్కిళ్ళ బాలరాముడిని దశరథరాముడు రామయ్య రామయ్య పాలుగారే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నేను పాలుణ్ణి కాదు అమ్మానికి కోదండరాముణ్ణి కూడా అవుతానంటున్నాడు. లోక నేత్రోత్సవకరుడు, మనోహరుడు, పద్మాక్షుడు, పద్మసుందరుడు, పాదపద్మ మనోహరుడు. ఆయన అలంకారం కూడా చూడండి, కిరీటం కూడా ఎంత అద్భుతంగా ఉందో. తగదగిత రక్త సంశోభితమైనటువంటి ఆ రక్త కిరీటాన్ని ధరించి బాలరాముడు సార్వభౌమరాముడయ్యాడా, లేదా ఈ బాలరాముడే ధర్మ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాముడా అని ఆశ్చర్యపోయేటట్టుగా అలంకరించారు. కాకపక్షధరం స్నిగ్ధం, ముంగురులు అలా ఆయన నుడిని చక్కగా అలా ముంగురులన్నీ కూడా చక్కగా అలా దోగాడుతూ ఉంటే ఆయన ముప్పుగారే మోముని చూసి కౌసల్యాది మాతలందరూ కూడా పరవశించిపోయారు బాలరాముణ్ణి. అటువంటి రాముడు ఇదిగో ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఆ సుకృతి అయిన శిల్పి అరుణ్ యోగిరాజు శిల్పం ఎలా అద్భుతంగా చేశాడో ఆ తప ముద్ర వేసి భక్తిరస వాహినులకు చక్కగా ఆ ముఖార విందానికి కాకపక్షధరం స్నిగ్ధం వనమాల పద్మమాల అదిగో శిరస్సు నుంచి పాదముల దాకా కూడా చక్కగా అలంకరించబడి ఉంది. శ్రీరామం సీతారామ లక్ష్మణ విగ్రహాలు చూస్తాం మనం, కోదండరాముడు విగ్రహాలు చూస్తాం మనం. అది ఒక్క అయోధ్య నగరంలోనే, ఈనాడు ఉన్నటువంటి అయోధ్య నగరంలోనే మనం దర్శించుకోగలుగుతాము. ఇది ఎంత అదృష్టం, ఇది భరత జాతి అదృష్టం. ఇది ఎందుకంటే భక్తి ఈ స్క్రీన్ పైన దేవుడు కనపడినప్పుడల్లా చప్పట్లు కొట్టాలి. అటువంటి ఈ భారత భూమి అంతా కూడా ఎలా ఉంది అంటే పరవశించిపోతోంది. త్రికరణముల తన్మయము రామమయమునే రామ 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 జై శ్రీరామ్ అంటూ హృదయము రుద్రేంద్ర
యమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అదిగో రామచంద్రమూర్తి యొక్క పాదార విందములను కడుగుతున్నటువంటి మన దేశ ప్రధాని విగ్రహము. అలాగే భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా కింద కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులు మనం ఏ బాలరాముడిని వీక్షించామో రాములల్లాగా ఆ విగ్రహాలు కూడా మన కింద కనిపిస్తూ ఉన్నాయి. పైన ఉన్నటువంటి విగ్రహము 51 అంగుళముల అద్భుతమైనటువంటి విగ్రహము. ఈ విగ్రహము అరుణ్ యోగిరాజ్ అనేటువంటి మహాశిల్పి ఆజ్ఞము దక్కింది అని. అదిగొండి కర్తవ్య దీక్ష పరాయణుడై రామభక్తి పరాయణుడై అకుంఠితమైనటువంటి దేశభక్తితో రామభక్తితో దేశం కోసం ధర్మం కోసం విశ్వ కళ్యాణం కోసం రామచంద్రమూర్తి యొక్క ప్రాణ ప్రతిష్ఠ. హో ఆదియు అంతము రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలో శ్రీరాము నర్చించు కరములు కరములు, ఆ శ్రీరామచంద్రుణ్ణి అర్చించే పూజించే చేతులే చేతులు. నిజమే, ఈనాడు ఈ సమస్త భరతావనికి రథసారథిగా ఉండి లోకాద్భుతమైనటువంటి సువర్ణ పుష్పాలతో బాలరామచంద్రుని యొక్క పాద పద్మాలను అర్చించేటువంటి దృశ్యాంతరపూతమైనటువంటి యంత్రస్థాపన కూడా జరిగింది. అంటే ఓం రామాయ నమః అనే 6 అక్షరాలతో కూడినటువంటి మంత్రజపం చేసి ఆ మంత్ర జపంతో పునీతమైనటువంటి 6 కోట్ల జపంతో పునీతమైన యంత్రాన్ని స్థాపించారు. ఆ యంత్ర జపము చేసి దానిని స్థాపింపజేసిన వారు కూడా మన ఆంధ్రులయ్యారు. వారే బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. అంటే ఆ రామ షడక్షరీ మంత్రోపాస్యమైనటువంటి అద్భుత రహస్యం ఇదిగో ఈనాడు ఇక్కడ మనం 51 అంగుళాల రామచంద్రమూర్తి విగ్రహంలో కనగొట్టు ఉన్నాం. ఆ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి విగ్రహానికి నీరాజనాలు అర్పించేటువంటి ఆ శ్రీరామచంద్రుని పాద జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామచంద్రుని ప్రతిష్ఠ జరిగింది. రామచంద్రుని యొక్క అయోధ్య ప్రతిష్ఠ చూసేటువంటి భాగ్యం కలిగింది అని చెప్పి ఈ తరం వారంలో కూడా భావితరాల వారికి ఒక గొప్ప ఆదర్శప్రాయులుగా శ్రీరామ్, జై శ్రీరామ్. सभी सबको आप खड़े हो सकते हैं और जय श्री राम, जय श्री राम, जय श्री राम. कुछ मिनट में అయోధ్య నగరంలో జరుగుతున్న माननीय प्रधानमंत्री जी రాముల వారి యొక్క అది చూడకూడదు అని ఒక్కరికి కూడా శ్రీ సత్యసాయి భారతీయులు కూడా గారు ఆ స్వామి ఒకేసారి ఆ ప్రాంగణంలో
మొత్తం అంటే 2.77 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో దాదాపు 10 లక్షల మంది దర్శించుకోవటానికి వీలుగా ఏర్పాటు చేయబడ్డది. ఆహా, ఏమి రామ విగ్రహం అండి! అదిగదిగో, ఎందుకంటే రాముడి బాల్యం చాలా తక్కువ మందికి తెలుసు. వాల్మీకి రామాయణంలో కూడా రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని ఎక్కువగా వర్ణించలేదు. 18వ సర్గలో ఆయన యొక్క అవతారం వర్ణించినారు. వెంటనే ఆయన యొక్క కళ్యాణానికి వెళ్ళిపోతారు వాల్మీకి మహర్షి. అతతేషాం రాజ్ఞాం మహాత్మన, ఆయన యొక్క పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంటారు. వెంటనే విశ్వామిత్రుడు రానే వచ్చి కూర్చుంటాడు. కాబట్టి రాముడి బాల్యాన్ని వర్ణించినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వర్ణించినాడు. శ్రీరామ బాల్య లీలలేమిటో మనం అక్కడ చూడవచ్చు. సుందర సురుచిర అద్భుత దివ్య విగ్రహాన్ని ఆ దివ్యమైనటువంటి మంగళహారతితో ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నారు. స్వామి, ఇది ఇంత మా భాగ్యం. శ్రీ రామచంద్రమూర్తికి చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, సార్వభౌమాయ మంగళం. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబంధమును మిల్చి సిరి సంపదుందా. అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడువునా కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం.
కళ్యాణం పచ్చతోరణమై వెలిగేటి సంప్రదాయం కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే హోమాగ్ని సాక్షిగా ఏడడుగులేయించి నడిపించు తరుణం ఇదే హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం उत्तरायणे हेमंत ऋतौ पुष्यमासे शुक्लपक्षे द्वादश्याम् इंदुवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ भगवान చెప్పండి अस्माकं सह कुटुंबानां ఆడవాళ్ళు చెప్పండమ్మా మమ భర్త సహ కుటుంబానాం అందరికీ చెప్పండి క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల అభీష్ట మనోరథ ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मिन् ग्रामे स्थितानाम् अशेष भक्त जनानां सुवृष्टि सिद्ध्यर्थं कर्वकाटक निवारणार्थं संपूर्ण आयुः आरोग्य सिद्ध्यर्थं अयोध्या नगरे श्रीराम विग्रह प्राण प्रतिष्ठा समये अनंतरं यथाशक्ति श्री सीतारामचंद्र स्वामी कल्याण महोत्सव अद्य करिष्ये कुछ अक्षंतలు తీసుకొని నీళ్ళు వేసుకొని చేతిలో ఓ దాంట్లో వదిలిపెట్టండి కిందికి అట్లా వదిలిపెట్టేసేయండి కిందికి వదిలిపెట్టండి అంటే ఈ యొక్క మన సమస్త భారతదేశంలోనే కాకుండా మన ప్రాంతంలో కూడా ప్రజలంతమంది కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఆ తర్వాత అందరి క్షేమాన్ని ఉద్దేశించి కరువు కాటకాలు లేకుండా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ఎటువంటి రోగబాధలు లేకుండా ఈ అయోధ్య నగరంలో జరిగినటువంటి శ్రీరామ పట్టాభిషేకం అనకూడదు ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంలో ఎర్రగూడూరు గ్రామంలో సాక్షాత్తుగా రాముల వారి యొక్క సన్నిధానంలోనే ఈ సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంది. అందరికీ కూడా శ్రేయస్సు కలగాలని చెప్పి మన సంకల్పంలో చెప్పడం జరిగింది. తర్వాత కలశ పూజాంత కలిసే ఆ చెవులు కొంచెం పసుపు కుంకుమ గంధము కలశం పెట్టుకో. కలశం గంధ పుష్పాక్షతైన భక్ష కలశ వరుసని ధాయ పైన పెట్టింది. కలశ వరుసని ధాయ కలశ కృష్ణ ఉంటే ఋతు సమాశ్రిత మూలే బ్రహ్మ మధ్యమస్పృత వృక్షోత్సాగరా సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వేదోది దుర్వేద సామవేదో కధర్మణ అంగే స్థిత అవ్యకలశం సమాశ్రిత ఆయాం దిదభయార్థం దుర్దర్శకారకా గంగే చ మణిచేవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురో. ఆ నీళ్లను వాళ్ళందరి పైన ప్రోక్షణ చేయి. జలేస్మిన్ సన్నిధిం కురో అపవిత్ర పవిత్రవాతరవస్థాంగదోపివా యస్మరేత్ పుండరీకాక్షం సవాక్యాభ్యంతరశుచి. ఆ కంకణాలు ఇచ్చేసి వాళ్ళకి. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి
पत्र पुष्प अक्षतां समर्पयामि धूपम् वनस्पत्यद्भवतिर्नानागन्धमिदम् आग्रे सर्वदेवानां धूपोऽयं मृदुरुच्यतां धूमाघ्रापयामि आचन्द्रवर्तमया ग्रहणमङ्गलम् भक्त्यादीपं यच्छामि देवाय परमात्मने नारायणनरकाध्वरा दिव्यज्योतिर्नमोस्तुते दीपं समर्पयामि नैवेद्यम् अत्यन्तप्रबन्धपुरुषे ताम्बूलं మీద ओम भूर्भुवः स्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तत्सवितुर्वरेण्यं प्रशंसामि अमृतमस्तु अमृतमस्तु स्वाहा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा श्रीमन्महागणाधिपतये नमः तात्कालिक नारिकेल नानाविधानि फलानि नैवेद्यं समर्पयामि हारति कर्पूर हारति भजंत्रीलो लिंगमात्रं मद पूर्णविधाति मदव्योधानति यथा ब्रह्मणोपारति उद्योतिधाति भागवरस्तादमुदाध्याय क्षेत्रप्रवृत्तं प्रति दशरथः तमेव मुद्रां भवति नान्यतं भवनाय कर्पूरनिराजनं समर्पयामि प्रदक्षिण नमस्कारान् समर्पयामि पुनः पूजां च करिष्ये क्षत्रं समर्पयामि चामरं विचयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिका समस्तराजोपचार भक्त्योपचार शिक्षोपचार पूजां समर्पयामि यस्य स्मृतानोत्तरोजाख्यादिषु योनं सम्पूर्णतां याति सत्यमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप पूजितं मया आवाजस्य मध्ये क्षीरेण स्नापयामि शुक्रान्नवकाशनिष्ठवच्युतवादिनः प्रभुलोकाकरप्राणायकुञ्चिदार्शतो तथा स्थापयामि विक्रमदिज्योतिरजितेजसि देववसप्रन्ना तत्सधनक्तमदोषधि मद्मत्पार्थो गमृतः मदुज्जोरस्तुनः प्रतामदमान्नो वनस्पतिर्मधुमागमस्तु सूर्यः मद्दीर्घवो भवन्तनः मदना स्थापयामि साधुपवस्व दिव्याजन्मने साधुन्द्राय सवेतनाम्ने साधुमित्राय वरुणाय वायवे बृहस्पते मधुमागमदाभ्यः शर्करा स्थापयामि या फलनीजाफलपुष्पाच पुष्पिणीः बृहस्पति प्रदोदास्थानं जन्दोदा फलोदस्थानं समर्पयामि आभोष्टामयोभुवस्थान ऊर्जदधातन अश्चन व्याप्तम् इष्टं मनुषाण ओम मनुषाण सर्वं मनुषाण तच्छंयोरावृणि यदा च पुण्डरीकाणि समुद्रश्च गृहायिमे हरधनार्थमक्षतां समर्पयामि ऐरव भोगे परेति बाहुं ज्याया इदं परिपाठमानः अस्तग्नौश्च वैनानिद्वान्मात्माकं सम्परिपाठुश्चतः सुगन्धपन्मलद्रव्याणि समर्पयामि चामन्तिकौकलपाटलाब्ज पुन्नागजातिकर्वेदनसालपुष्पैः बिल्वप्रवाल तुलसीदलमल्लिकानि तां पूजयामि जगदीश्वर वासुदेवा चामन्तिकौकलपाटल पुन्नागजातिकर्वे ओम रामाय नमः ओम रामभद्राय नमः ओम रामचंद्राय नमः ओम शाश्वताय नमः ओम राजीवलोचनाय नमः ओम श्रीमते नमः ओम राजेंद्राय नमः ओम जानकीवल्लभाय नमः ओम जयत्राय नमः ओम सीतामित्राय नमः ओम जनार्दनाय नमः ओम विश्वामित्रप्रियाय नमः ओम दान्ताय नमः ओम शरणत्राणतत्पराय नमः ओम वालिप्रवधनाय नमः ओम व्रतधराय नमः ओम सदा हनुमदाश्रिताय नमः हनुमदाश्रिताय नमः ओम कौसलेयाय नमः ओम कारध्वंसिने नमः ओम विराधवनपण्डिताय नमः ओम भीष्मपरित्रात्रे नमः वरकोदण्डखण्डनाय नमः ओम
वटपत्रदल प्रभेत्रे नमः। ओम दशग्रीवशिरोहराय नमः। ओम दजनाय नमः। ओम ताटकांतकाय नमः। ओम वेदांतसाराय नमः। ओम वेदात्मने नमः। ओम भवन ओम जितेन्द्रियाय नमः। ओम जितक्रोधाय नमः। ओम जितामित्राय नमः। ओम जगद्गुरवे नमः। ओम वृक्षवानर संघातिने नमः। ओम चित्रकूट समाश्रयाय नमः। ओम जयंतत्राण वरदाय नमः। ओम समुद्रपुत्र श्रीवृताय नमः। ओम सर्वदेवाय नमः। ओम मृतवान जीवमायाय नमः। ओम मारीचंद्रे नमः। ओम महादेवाय नमः। ओम महर्षयाय नमः। ओम सर्वदेवस्थिताय नमः। ओम सौम्याय नमः। ओम ब्रह्मण्याय नमः। ओम त्रिमूर्तये नमः। ओम त्रिगुणात्मकाय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम त्रिलोकाय नमः। ओम महायोगिने नमः। ओम अवताराय नमः। ओम सुग्रीवक्षितराज्यकाय नमः। ओम सर्वपुण्याधिकफलाय नमः। ओम स्तुत सर्वाघनाथनाय नमः। ओम आदिपुरुषाय नमः। ओम वेदवासुदेवाय नमः। ओम धनुर्धराय नमः। अक्षतां समर्पयामि। वेदवती दीपम् అయ్యా ప్రసాదాలు ఇప్పుడే పంచొద్దండి. పానకం పన్యారం ఇక్కడ స్వామికి నివేదన కాందే పంచకూడదు. అంత అయిపోయిన తర్వాతనే పంచాలి. వనస్పత్యుద్భవద్వే నానా గంధసమిదం ఆగ్రహ సర్వదేవానాం ధూపయం ప్రతిష్ఠిత. రామాయణము శ్రీరామాయణము రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము
सावधान सुमुहूर्त सावधान शुभलग्न सावधान ध्रुवन्ते राजवर्ण ध्रुवन्तेवो बृहस्पतिः ध्रुवन्तेन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं तदेव देवाः सावधान सावधान लक्ष्मी देवादौत्री अधवराभ्यां वरदा भवन्तु समूर्धमस्तु सुप्रतिष्ठितमस्तु श्रीरामचंद्र गुणः आयुष्पदवाणी वल्लभस्य लक्ष्मीमुख सर्वजीवराधमनस महात्कण्डेश नारायणस्य वसिष्ठस्य हरिश्चन्द्रस्य आणगिरमणस्य श्रीरामचन्द्रस्य सकलसगदागरदीनां नृपाणां श्रीशैलसुवैलाचल श्रीनिवासबन्धमग्रन्थबन्धु सुन्दो निश्चन्दपरन्दनपादीनां चिन्तामणि दिनमणे कौस्तुभादीनां कामधेन पुरुषाणां गीर्वाणाधरणीनां आङ्गभङ्ग कलिङ्ग कलिङ्ग काश्मीर काम्भोज कामरूप सबीर सौराष्ट्र महाराष्ट्र मगधमाल नेपाल केरल जोड़ पांचाल गोड़ बंगाल मलयाल सिंहल द्रविड़ द्रविड़ कर्नाटक प्रमुख देशानां नंदिनी मंदाकिनी भागीरथ्य पुण्यनिधीनां पुण्य प्रवीण धरिण्यानां ऋग्यदुस्तामा धर्वण कावनाटक अलंकार वैशेषिक महाभाष्य तर्क व्याकरण प्रबंध वेदांताशास्त्राणां आल्यान सुयारुंधति द्रौपदी दमयंती नामा शापालंकनादीनां पुण्यभाजांकनादि विजातीनां गणनिधि विघ्नविनायकस्य प्रदा दीर्घदंपत्योक्षेर जातिमधुगुण गोरोचन दीर्घमलित्यादि मंगल द्रव्यानुदेशां सर्वशस्त्रादिगमोत्तलग्नवरदिनेकान्नवांश द्वादशांश विंशांश त्रिंशतं सगम्यनवर्धमानुकूलां स्वस्तु द्रव्यग्रास नक्षत्र सुवेकादश स्थान वरदा वरदा सुप्रीता प्रसन्ना वरदा भवन्तु कल्याणं कमनीय कोमलकरैः आद्राक्षतारोपणं कन्यादान पुरस्सरं दुर्गुरोर्य प्राजितानुग्रहं वाक्वाक्कङ्कणबन्धनं तद्गुणं माङ्गल्यसूत्रान्वितं హో ఆదియు అంతము రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్
దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ 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 లోకమంతా కూడా కలుషితమైపోయింది ఈనాడు. తల్లిదండ్రులు పిల్లలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎక్కడుంటున్నారు? వాళ్ళు డస్ట్బిన్లు అయ్యారు ఈనాడు. ఎందుకంటే కొడుకులు కానీ కోడళ్ళు కానీ చూడడం లేదు తల్లిదండ్రులను. మరి ఆ యొక్క దానివల్ల వీళ్ళు లబ్ధి పొందింది ఏమిటంటే ఏమీ లేదు. అందువల్ల ముఖ్యంగా తల్లిని తండ్రిని బాధించకుండా వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ కొడుకులైన వాళ్ళు కోడళ్ళైన వాళ్ళు నడుచుకుంటూ ఉంటే సంసారము నిరాటంకంగా నిష్కటంకంగా కొనసాగిపోతుందని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన పిల్లలు మారాలి. మనం మారాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళకు మంచిని బోధించాలి, మంచి మార్గంలో ప్రవర్తింపజేయాలి. మన పిల్లవాడు బయటికి పోతే ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడా లేదా, వాడు ఏ విధంగా ఉన్నాడు, ఎటువంటి సహవాసాలు చేస్తున్నాడు, అవన్నీ మనం చూడాలి. ఆ అబ్జర్వేషన్, ఆ పరిశీలన అనేటువంటిది జనక మహారాజు చూడకపోయినా రాముడు లోక కళ్యాణ కారకుడు కాబట్టి తనంతట తానుగానే తెలుసుకున్నాడు. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. మనకు జవాలుగా వాళ్ళు జీవించారు. చంద్రవంశ రాజులలో కూడా చంద్రవంశ రాజు జానకీదేవి తల్లి చెప్పినట్టుగా ఆమె నడుచుకునింది. కాబట్టి ఆ దంపతులు మనకు ఆదర్శప్రాయులైనారు, చిరస్మరణీయులైనారు. మనం వాళ్ళ మాట హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి, రాముని గుడినే కట్టాలి. అరే బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి, బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా.
దీపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం అరే గుడినే గట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా కూటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా దోషంతో రొమ్ము విరిసి ముందు నడవరా శ్రీరాముని గుడి గట్టెదాకా నిదురబోకురా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా అరే కేసరి తిలకం నుదుటన పెట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిల బట్టు మంతుని జెండా చేతిల పట్టు అరే కేసరి తిలకం నుదుటన పెట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిలో బట్టు మంతుని జెండా చేతిల పట్టు హిందూ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా కూటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా జై శ్రీరామంటూ ముందు కురకరా ఎవడడ్డొచ్చిన లట్టు దిప్పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి అరే కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది అరే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా కూటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తల్లి మాట జవదాటని శివాజీలా గుడిగట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా
बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर। हम जिद पर आ जाए तो कर देंगे हम सबको ढेर सबको ढेर सबको ढेर सबको ढेर सबको ढेर। जहाँ राम ने जन्म लिया है मंदिर वही बनाएंगे मंदिर वही बनाएंगे मंदिर वही बनाएंगे। राम नाम का भगवा सारे भारत में लहराएंगे। राम नाम का पी के प्याला जय श्री राम। राम नाम का पी के प्याला राम की धुन में डोलेगा। जय जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। धन्य है वो वानर सेना जिसने से तू को बना दिया जिसने से तू को बना दिया जिसने से तू को बना दिया। लिख कर राम नाम पत्थर पर पानी में था तैरा दिया पानी में था तैरा दिया पानी में था तैरा दिया। जागो हिंदू अब तो जागो वक्त नहीं है सोने का वक्त नहीं है सोने का वक्त नहीं है सोने का। राम राज लाने का अवसर ऐसे ही नहीं खोने का। राम दूत हनुमान का नारा जय श्री राम। राम दूत हनुमान का नारा सारे जग में गूंजेगा। जय जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा। जय जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम बोलो जय श्री राम जय श्री राम बोलो जय श्री राम।
बच्चा बच्चा